వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక టాపిక్ ఈ వీడియోలో మనకి పర్సెంటేజెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక పట్టణ జనాభా 2,24,375 ఇచ్చాడు. ప్రతి సంవత్సరం మనకి 4% పెరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అన్నాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2,24,375 మనకి 4% పెరుగుతుంది కాబట్టి 104/100 ఇంటూ 104/100, ఎందుకంటే 100కి 4% పెరుగుతుంది కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఇది మనకి 4 టేబుల్తో క్యాన్సల్ చేయండి. 427 జా, నెక్స్ట్ 425 జా, నెక్స్ట్ 427 జా, 425 జా. ఇక్కడ దీన్ని 25తో క్యాన్సల్ చేసినట్లయితే మనకి 8,975 వస్తుంది. నెక్స్ట్ 25 1 జా 25, ఇక్కడ వచ్చేసి 359 వస్తుంది. ఇక్కడ 359 ఇంటూ మనకి 27 ఇంటూ 27 676 వస్తుంది. ఈ టోటల్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 2,42,684 వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకు ఒక పట్టణ జనాభా ఇచ్చాడు 15,625. మొదటి 2 సంవత్సరాలు ఏమైందంటే మొదటి సంవత్సరం 8%, రెండవ సంవత్సరం 12% పెరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మూడవ సంవత్సరము ఆ జనాభా అనేది వచ్చేసి మనకి 22% తగ్గితే ఇక్కడ మూడవ సంవత్సరంలోని యొక్క పట్టణ జనాభా ఎంత అంటున్నాడు. 15,625 ఫస్ట్ 1 ఇయర్ పెరిగింది 108/100, నెక్స్ట్ 112/100 అవుతుంది. నెక్స్ట్ తగ్గింది కాబట్టి 100లో నుంచి 22 పోతే 78/100 వస్తుంది. సేమ్ ఇది కూడా మళ్ళీ 4తో కట్ చేయండి. 4తో కట్ చేస్తే 427 జా, నెక్స్ట్ వచ్చేసి 425 జా, నెక్స్ట్ 4 వచ్చేసి 28 జా, నెక్స్ట్ 428 జా. ఇక్కడ 2తో కట్ చేయండి. 239 జా, 250 జా, 250 జా, మళ్ళీ ఇక్కడ 214 జా, నెక్స్ట్ 225 జా. ఇక్కడ 25 టేబుల్తో కట్ చేయండి. 25 625లో మనకి 15,625 వెళ్తుంది. ఇక్కడ 25 ఈ 25 625 అవుతుంది. ఈ 625కి ఈ 625 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి రిమైనింగ్ చూసినట్లయితే 27 ఇంటూ 14 ఇంటూ 39 వస్తుంది. ఈ ప్రోడక్ట్ చేసినట్లయితే మనకి 14,742 వస్తుంది. 14,742 వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక పట్టణ జనాభా 10% చొప్పున పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం పట్టణ అంటే పెరగక ముందు జనాభా వచ్చేసి మనకి 10,000 ఉంది. ఈ 10,000 ఇంటూ 2 సంవత్సరాలు కాబట్టి 110/100, నెక్స్ట్ ఇంటూ 110/100 వస్తుంది. 110/100 వస్తుంది. ఇక్కడ ఈ 0కి 0 క్యాన్సల్, ఈ 0కి 0 క్యాన్సల్, ఈ కిందున్న 2 జీరోస్కి ఇక్కడ ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది 100. 11 ఇంటూ 11 మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 121, అంటే 121,000. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే 12,100 మనకి జనాభా అవుతుంటుంది ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత. ఎంత? ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఒక నగరంలోని జనాభా చూసుకుంటే ఇక్కడ యుద్ధం కారణంగా 20% వాళ్ళు మరణిస్తున్నారు. నెక్స్ట్ మిగిలిన జనాభాలో ఎవరైతే ఉన్నారో 5% అంటువ్యాధితో మరణించడం జరుగుతుంది. ప్రస్తుత జనాభా మనకి 15,200 అయితే ఉన్నారు. ఉంటే ఏదైతే మనకి బిఫోర్ యుద్ధం ముందు నగర జనాభా ఎంత అంటున్నాడు. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్గా తీసుకుంటున్నాను. ఎక్స్ అనేది మనకి బిఫోర్ ఏదైతే ఉందో యుద్ధంగా జరగక ముందు పాపులేషన్ యొక్క జనాభా ఎక్స్ ఇంటూ తర్వాత 20% తగ్గిపోయారు అంటే ఎంత అవుతుంది మనకి 80% మిగిలి ఉంటారు. 80%/100. నెక్స్ట్ అదేవిధంగా 5% మళ్ళీ ఏమవుతుంది పాండమిక్ వలన చనిపోవడం జరుగుతుంది కాబట్టి అందులో 5% కాబట్టి రిమైనింగ్ 100% ఈజ్ ఈక్వల్ టు టోటల్గా మిగిలిపోయిన జనాభా ఎంత 15,200 అవుతుంది. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ కావాలి. 15,200 ఈ మొత్తం ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ ఎంత అవుతుంది మనకి 100 × 100
100/80 ఇంటూ 95 అవుతుంది. 80 ఇంటూ 95 వస్తుంది. ఇక్కడ ఈ జీరోకి ఈ జీరో కట్ చేయండి. నెక్స్ట్ 2 5 నెక్స్ట్ 2 4 నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే 2 ఇక్కడ వచ్చేసి 5 20 5 19 వెళ్తుంది. నెక్స్ట్ 4 1 4 5 ఇక్కడ ఈ 19 టేబుల్ తోటి దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 19 1 19 వచ్చేసి మనకి 40 టైమ్స్ వెళ్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 19 40 టైమ్స్ వెళ్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 5 ఇంటూ 5 25 అవుతుంది. ఇక్కడ టోటల్ వచ్చేసి రిమైనింగ్ వచ్చేసి మనకి ఎంత మిగులుతుంది, ఇక్కడ 20 ఈ 20 మిగులుతుంది. ఇక్కడ వచ్చేసి 19 140 152 19s చూసినట్లయితే 80 టైమ్స్ వెళ్తుంది. ఇది ఇక్కడ వచ్చేసి మనకి 80 టైమ్స్ 40 టైమ్స్ కాదు ఇది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 80 టైమ్స్ అంటే 19 8 152 అనమాట. 19 ఇంటూ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 152. ఇక్కడ 152 పోతే ఇది 800 వస్తుంది. 800 టైమ్స్ వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి 800 ఇంటూ 25 800 ఇంటూ 25 దీన్ని చూసినట్లయితే మనకి ఏమవుతుంది టోటల్గా 8 ఇంటూ అంటే 25 8 200 నెక్స్ట్ ఈ 2 zeros అంటే టోటల్ వచ్చేసి మనకి 20,000 ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇది జాగ్రత్త కట్ చేయండి. 19 8 మనకి 152 ఈ 2 zeros 2 zeros క్యారీ అవుతాయి. టోటల్ వచ్చేసి మనకి 20,000 అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఏదైతే మొదటి సంవత్సరంలో పట్టణ జనాభా 10% పెరుగుతుంది, రెండో సంవత్సరంలో 10% తగ్గుతుంది, రెండవ సంవత్సరం చివరి నాటికి జనాభా 4,73,220 ఉంటుంది. మొదటి సంవత్సరంలోనే జనాభా ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఏమవుతుంది మనకి 10% ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఎక్స్ తీసుకుందాం ఫస్ట్ ఇనిషియల్ జనాభా దట్ ఈస్ ఈక్వల్స్ టు 110/100 ఉంటుంది. అంటే ఈ జీరోకి జీరో కట్ అయిపోతే మనకేమవుతుంది 11x/10 మిగులుతుంది. ఇందులో మళ్ళీ ఏమవుతుంది 10% డిక్రీజ్ అయిపోతుంది. 10% డిక్రీజ్ అయితే రిమైనింగ్ జనాభా ఎంత ఉంటుంది 11x/100 ఇంటూ 90 11x/10 ఇంటూ 90/100 ఇందులో 90% తగ్గుతుంది. కాబట్టి ఈ జీరోకి జీరో కట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 99x/100 మిగులుతుంది. ఈ 99x/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు మనకి ఇక్కడ 4,73,220 అనమాట. అంటే 99x/100 ఈజ్ ఈక్వల్ టు 4,73,220. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 99 తోటి డైరెక్ట్ కట్ అయిపోతుంది. 99 1 99 47830 4730లో కట్ అయిపోతుంది. దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. చేసినట్లయితే మనకి 4780లో కట్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 478 ఈ 2 zeros యాడ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4,78,000 ఉంటుంది. బిఫోర్ ఏదైతే ఉందో మనకు దానికి సంబంధించి 78,000 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక విద్యార్థి యొక్క టర్మ్ 1లో 80/8 మార్క్స్, నెక్స్ట్ టర్మ్ 2లో 75/90 మార్క్స్ సాధించడం జరుగుతుంది. ఇచ్చిన నిబంధనల ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఉందో వెయిటేజ్ వచ్చేసి 40%, అంటే 80/80 వస్తే వెయిటేజ్ వచ్చేసి 40% ఇస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వెయిటేజ్ తీసుకున్నట్లయితే 60% అయితే మొత్తం స్కోరు ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ టోటల్ మార్క్స్ తీసుకున్నట్లయితే మనకి ఎంత ఉంటాయి, టోటల్ మార్క్స్ లేదంటే గెయిన్డ్ మార్క్స్ తీసుకున్నట్లయితే టోటల్ అబ్టైనింగ్ మార్క్ అంటాం. మనకి వచ్చిన సాధించిన మార్కులు వచ్చేసి ఇక్కడ 80 + 75 దట్ ఈస్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి 155 మార్క్స్ తను స్కోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ టోటల్ మార్క్స్ తీసుకున్నట్లయితే 1 అండ్ 2 టోటల్ మార్క్స్ తీసుకున్నట్లయితే 2 టర్మ్స్లో మనకి టోటల్ మార్క్స్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది 80 + 90 దట్ ఈస్ ఈక్వల్స్ టు 170 వస్తుంది. 170 వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి మనకి ఫైనల్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తాం 158/170 ఇంటూ 100 అయితే తీస్తాం పర్సెంటేజ్ కాబట్టి. ఈ జీరోకి జీరో కట్ అయిపోతుంది. మనకి ఇది అప్రాక్సిమేట్గా వచ్చేసి మనకి కట్ చేసినట్లయితే ఇక్కడ 91లో కట్ అయిపోతుంది. మనకి ఇక్కడ
ఇది 91 అంటే 0. దట్ ఈస్ ఈక్వల్స్ టు 91లో అంటే ఇక్కడ 17 9 వచ్చేసి మనకి 153 అవుతుంది. కాబట్టి ఇది అప్రాక్సిమేట్గా ఏమవుతుంది 91లో కట్ అయిపోతుంది. 91 ఇంటూ 10 పర్సెంటేజ్లో మెన్షన్ చేయాలి కాబట్టి బై 100 తీసుకుంటున్నాను. ఇక్కడ అప్రాక్సిమేట్ అడుగుతున్నాడు కాబట్టి కట్ చేద్దాం. కట్ చేస్తే ఏమవుతుంది ఈ 0కి 0 కట్ అయిపోతుంది. మళ్ళీ 100 రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 9.1% వస్తుంది. 9.1 పర్సెంటేజ్లోకి చూసినట్లయితే ఇది అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందంటే మనకి 90%గా దీన్ని అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. 91% వస్తుంది. ఇది 91% వస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్గా 90%గా అయితే తీసుకుంటాం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి నెలసరి ఆదాయంలో 30% ఆదా చేయడం జరుగుతుంది అతను. తర్వాత నెలసరి ఆదాయం 10% పెరిగితే మునుపటి దాటి కంటే 20% ఎక్కువ ఆదా చేస్తాడు. ఆదా చేస్తే మనకి అతని ఖర్చులోని పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఏమంటున్నానంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ తీసుకున్నట్లయితే ఇన్కమ్ ఇవ్వలేదు కాబట్టి ఇన్కమ్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాను 100 రూపీస్ తీసుకుంటున్నా. 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 100 రూపీస్లో ఇతడు ఎంత సేవింగ్ చేస్తున్నాడు? సేవింగ్ వచ్చేసి 30 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది. ఇది ఫస్ట్ కేసులో. ఇక్కడ 30% ఆదా చేస్తాడు కాబట్టి మనకి ఇది 70% 30%గా మిగిలిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది న్యూ ఇన్కమ్ తీసుకున్నట్లయితే ఆదాయం ఎంత పెరిగింది? 110 పెరిగింది. అంటే 100కి ఎంత పెరిగింది? 10 రూపీస్ పెరిగింది. అంటే టోటల్ ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి 110 రూపీస్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈ 110లో ఎంత ఎక్కువ ఆదా చేస్తున్నాడు? 20% ఆదా చేస్తున్నాడు. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి ఈ 30 రూపీస్లో మళ్ళీ 20% ఎక్స్ట్రా కాబట్టి ఏమవుతుంది 30 ఇంటూ ఈ సేవింగ్స్లో పెరుగుదల 120/100 చేస్తాం. 120/100 అయితే వేయడం జరుగుతుంది. ఈ 0కి 0 కట్ అయిపోతుంది. ఈ 0కి 0 కట్ అయిపోయి మనకి 36 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. ఫస్ట్ కేసులో 30 రూపీస్ సేవ్ చేస్తే పెరిగిన తర్వాత ఎంత సేవ్ చేస్తున్నాడు? 36 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఖర్చు తీసుకున్నట్లయితే ఏదైతే ఇది మనకి ఏంటి? ఇది సేవింగు. నెక్స్ట్ ఏమో ఇన్కమ్. మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 110 మైనస్ 36 చేస్తే 74 వస్తుంది. ఇది ఇతని యొక్క ఎక్స్పెండిచర్. ఇది సెకండ్ కేసులో. ఫస్ట్ కేసులో ఎంత ఉంది? మనకి 70 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 4. నెక్స్ట్ ఇనీషియల్ ఎంత? 70 ఇంటూ 100. ఈ 0కి 0 కట్ అయిపోతుంది. 40/7 వస్తుంది. 40/7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 40/7 అంటే మనకు అప్రాక్సిమేట్గా ఏమొస్తుంది? 5 సంథింగ్ వస్తుంది. 5.7 సంథింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే 7 5 35, 5 మిగులుతుంది. పాయింట్ పెడతాం 50 అవుతుంది. 7 7 49 అంటే 5.7% ఇతని యొక్క ఖర్చులోని పెరుగుదల శాతము అవుతుంది. 5.57 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే తన్వి తన నెలసరి జీతంలో 80% ఖర్చు చేసిన తర్వాత ప్రతి నెల జీతం నుండి 5,000 ఆదా చేస్తుంది. తన్వి జీతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ తీసుకున్నట్లయితే మంత్లీ సాలరీ 100% తీసుకుందాం. మనకి మంత్లీ సాలరీ 100 అని తీసుకున్నట్లయితే 80% తను ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది? సేవింగ్ ఎంత అన్నట్టు 20% అనమాట. 20% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5,000. సేవింగ్ 5,000 కాబట్టి 20%. 1% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 0కి 0 కట్ అయిపోతుంది. 2 1 250 అంటే 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 250. 100% కావాలి కదా. 100% మనకి టోటల్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక 2 zeros యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 25,000 తన్వి యొక్క సాలరీ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ గత సంవత్సరం రంజన్ నెలవారీ జీతము 34,500 కాగా అతని నెల జీతం తర్వాత సంవత్సరం ఏమైంది? తన యొక్క జీతము 38,640 అయింది. అయితే అతని ముందు జీతం ఏదైతే నెలవారీ జీతం కంటే తర్వాత నెలవారీ జీతం ఎంత పెరుగుదల శాతం అంటున్నాడు. అంటే ఫస్ట్ ఈ డిఫరెన్స్ వేయండి. అంటే 34,500 నెక్స్ట్ 38,640. ఈ డిఫరెన్స్ చూసినట్లయితే మనకి 400 and 140 మిగులుతుంది.
బై 4140 మిగులుతుంది బై ఇనీషియల్ ఏదైతే ఉందో అది చేయాలి పెరుగుదల శాతం కాబట్టి ఇనీషియల్ శాలరీ ఇంటూ 100. ఈ 2 zeros టూ జీరోస్ కట్ చేయండి. ఈ 2 zeros టూ జీరోస్ కట్ చేస్తే డైరెక్ట్గా 345 1 జా 345 12 జా వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి 12% అనేది పెరుగుదలను రిప్రజెంట్ చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక సంఖ్య 47.5 పెంచినప్పుడు 590 అవుతుంది. ఆ సంఖ్య ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 47.5% అంటే ఇండైరెక్ట్గా ఎంత అవుతుంది? ఇది 95/2 అవుతుంది. పర్సెంటేజ్ కాబట్టి 1/100 తోటి మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 95/100 అవుతుంది. 95/200 అవుతుంది. పెరుగుదల శాతం 200 ఉన్నది ఎంత అవుతుంది? 95కి యాడ్ చేసినట్లయితే 295/200% అవుతుంది ఇండైరెక్ట్గా. ఎక్స్ అనే సంఖ్యను తీసుకున్నట్లయితే ఎక్స్ అనే సంఖ్య 295/100 ఇస్ 200 దట్ ఈస్ ఈక్వల్స్ టు 590 అవుతుంది. ఇక్కడ 295 1 జా 295 2 జా. ఇక్కడ దీన్ని ప్రొడక్ట్ చేయండి. 200 × 2 చేస్తే మనకి 200 × 2 చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది? 400 వస్తుంది. అంటే ఇనిషియల్గా ఏదైతే పెంచకముందు ఎంత ఉంది అది వచ్చేసి మనకి 400 అయితే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్లో 35% అంటే ఇఫ్ 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ వై అయితే ఎక్స్ ఇస్ టు వై యొక్క రేషియో ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 35% కాబట్టి 35/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40/100. పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్ సింబల్ని రిమూవ్ చేసినట్లయితే మనకి డినామినేటర్లో 100 అనేది రావడం జరుగుతుంది. ఇంటూ వై ఇక్కడ ఈ 100కు ఈ 100 కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 5తో చేస్తే 5 7 జా 5 8 జా. ఎక్స్ ఇస్ టు వై అంటున్నాడు కాబట్టి వైని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 8/7 అంటే x ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 8:7 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ వచ్చేసి 8:7 అనేది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటి ద వాల్యూ ఆఫ్ 60% ఆఫ్ 28% ఆఫ్ 250 అంటున్నాడు. అంటే 250లో మనకి ఎంత పర్సెంటేజ్? 60%. 60/100 నెక్స్ట్ అదేవిధంగా 28/100 ఈ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఈ 2 zeros ఈ 2 zeros కట్ చేయండి. 25 1 జా 25 4 జా 4 1 జా 4 7 జా. అంటే మనకు రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? 6 × 7 మిగిలింది 42 అనమాట. ఈ వాల్యూ వచ్చేసి మనకి 250లో 68% 28% రెండు ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 42 వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240 అని ఇవ్వడం జరిగింది. ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. అంటే మనకి ఇండైరెక్ట్గా చూస్తే ఎక్స్ ఇంటూ 24%/100 24/100 నెక్స్ట్ 10% కాబట్టి 10/100 10/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మనకి టోటల్గా 240లో ఈక్వేట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 24 × 10 240కి ఈ 240 కట్టు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 100 × 100 వచ్చేసి 10,000 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. భువన్ జీతం మొదట 16% తగ్గించబడింది, తర్వాత 28% పెరిగింది. అతని ఏదైతే జీతం ఏదైతే ఉందో ఆ జీతంలోని నికర అంటే ఆ చేంజ్లో డిఫరెన్సు ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? మనకి ఇట్లా ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎక్స్ వై పర్సెంటేజ్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ బై 100 అయితే రాస్తాం. ఇది ఫార్ములా వచ్చేసి మనకి 2 పర్సెంటేజ్లు ఇచ్చినప్పుడు పెరుగుదలకి తగ్గుదలకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏమవుతుంది? ఒకవేళ తగ్గితే నెగిటివ్ పెట్టుకోవాలి, పెరిగితే పాజిటివ్ ఉంటుంది. తగ్గింది కాబట్టి ఏం చేస్తున్నా 16 నెగిటివ్ ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా 25 పాజిటివ్ ప్లస్ వచ్చేసి మనకి ఇక్కడ -16 ఇంటూ 25/100 25/100 ఇక్కడ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 25 1 జా 25 4 జా 4 1 జా 4 4 జా అంటే -4 ఉంటుంది. ఇక్కడ ఇది చూసినట్లయితే మనకి ఏమవుతుంది? ఈ డిఫరెన్స్ వచ్చేసి 9 ఇక్కడ -4 టోటల్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 5%. ఇక్కడ పాజిటివ్ వచ్చింది కదా, పాజిటివ్ వచ్చింది కాబట్టి పెరిగింది 5% ఇంక్రీజ్ కావడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇది పర్సెంటేజ్ పార్ట్ 1కు సంబంధించిన క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోస్కు సంబంధించిన పీడిఎఫ్ కోసం మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎందులో ఒక దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుండి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫర్దర్గా తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.